అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీలో ఈ రోజు జరిగిన వరుస ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మావోయిస్టులను ముందుగానే నిర్బంధించి అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంచే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు అన్యాయంగా బూటకపు ఎన్కౌంటర్ చేశారని వార్తలు వచ్చాయన్నారు. చట్టవిరుద్ధమైన బూటకపు ఎన్కౌంటర్లను సిపిఎం ఖండిస్తుందని తెలిపారు. విజయవాడ, ఏలూరు, కాకినాడ వంటి నగరాల్లో పోలీసులు దాడులు చేసి 50 మందికి పైగా మావోయిస్టులు వారి అనుయాయులను నిర్బంధించారన్నారు. వేధింపులను నిర్బంధాన్ని వెంటనే నిలిపివేయాలని సిపిఎం నేత శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఈరోజు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లు, అందులో కూడా ముఖ్యమైనటువంటి మావోయిస్టు నాయకత్వాన్ని కాల్చి చంపడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది ఒక ఎదురుబొదురు కాల్పులు జరిగినటువంటి పరిస్థితిగా కనిపించలేదు. ఖచ్చితంగా ముందస్తుగా అరెస్ట్ చేసి తర్వాత ఎక్కడో పట్టుకొని కాల్చి చంపినట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఇలాంటి స్థితిలో ఈ ఎన్కౌంటర్ల మీద న్యాయ విచారణ జరిపించాల్సిన అవసరం ఉన్నది. అమిత్ షా కేంద్ర హోంమంత్రి వచ్చే మార్చి నాటికి మొత్తాన్ని నిర్మూలిస్తామని చెప్పినటువంటి మాట దాని ఈరోజు వివిధ రూపాల్లో ఇది మనకి కనిపిస్తుంది. వ్యక్తి నిర్మూలన, అది మావోయిస్టులు చేసినా రాజ్యం చేసినా దాన్ని తీవ్రంగా ఖండించాల్సింది. కానీ ఒక రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు హింసకు పాల్పడేటువంటి వారిని, తప్పు చేసేవారిని చట్టబద్ధంగా శిక్షించాలి తప్ప రాజ్యమే చట్ట విరుద్ధంగా హింసకు పాల్పడితే అది మొత్తం ప్రజాస్వామ్యానికే ప్రమాదం వస్తుంది. జరిగినటువంటి మారేడుమిల్లిలో జరిగిన అరెస్టులో అనేక మంది చనిపోయారు. ముఖ్యంగా వాళ్ళ ప్రధాన సైనిక బాధ్యతలు చూస్తున్నటువంటి, మిలిటరీ బాధ్యతలు చూస్తున్నటువంటి హెడ్మాని ఎంతో కాలంగా వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారు. ఆ ఎన్కౌంటర్ ముఖ్యమైనటువంటి నాయకత్వంతో అయ్యారు. విజయవాడలో అనేక మందిని పట్టుకొని అరెస్ట్ చేశారు. వాళ్ళకి అందులో సంబంధం ఉందా లేదా, వాళ్ళ మిలీషియానా, అటువంటి వాళ్ళని వెంటనే కోర్టుకి అప్పచెప్పి చట్టబద్ధంగా దాన్ని నిర్ణయించాల్సిన అవసరం ఉంది. తప్పు ఉంటే శిక్షించాల్సిందే, తప్పు చేయకపోతే నిర్దోషులుగా ఉంటే వదిలేస్తారు. వెంటనే వాళ్ళని సంబంధిత కోర్టులో పెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు పట్టుకునేటువంటి పేరుతోటి అమాయకుల్ని బెదిరించడం, శిక్షించడం కూడా జరుగుతున్నది. ఇటువంటి నిర్బంధాన్ని కూడా ఆపాలి. ముఖ్యంగా ఈరోజు అటు ఈ మొత్తం అల్లూరు సీతారామరాజు జిల్లాలో కానీ ఆ చుట్టుపక్కల కానీ ఉన్నటువంటి ఏజెన్సీలో అపారమైనటువంటి ఖనిజ వనరులు, అటవీ సంపద అన్నది, ఆ భూములు ఉన్నాయి. ఈరోజు కార్పొరేట్ యొక్క కన్ను దాని మీద పడింది. పూర్తిగా రాజ్యం దాని కంట్రోల్లో తీసుకొని ఇక్కడ పోలీసులు, మిలిటరీని పెట్టి జనాన్ని బెదిరించి ఏదో రకంగా అక్కడ ఉన్న వనరులని వాళ్ళు సొంతం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా కనిపిస్తుంది. ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. ఈ స్థితిలో ఈ ఏజెన్సీలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు అన్నీ కూడా ప్రజలను కూడా భయోత్పాదానికి గురి చేస్తున్నాయి. అందువల్ల ఒక చట్టబద్ధమైనటువంటి రీతిలో ఈ ఎన్కౌంటర్ల మీద న్యాయ విచారణ జరిపించి వాస్తవాలు ప్రజలకి తెలియజేయాలని చెప్పి కోరుతున్నాం. అమాయకుల్ని పట్టుకోవడం, శిక్షించడం, వాళ్ళని బెదిరించడం, లేకపోతే నిర్బంధించడం వంటి చర్యలు చేయకూడదని, దీన్ని ఒక రాజకీయ సమస్యగా దీన్ని భావించాలి. కేవలం శాంతి భద్రతల సమస్య కాకుండా రాజకీయ సమస్యగా పరిగణించి ఆ పద్ధతిలోనే దీన్ని, రాజ్యాంగ పరిమితుల్లోనే దీన్ని పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం. మతం ముసుగులో రాష్ట్రంలో పథకం ప్రకారం మారణహోమం జరుగుతున్న మోడీ ప్రభుత్వం మౌనం ప్రదర్శించడం చాలా దారుణమని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో దళితుల, గిరిజనులపైన దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం నిద్ర వ్యవస్థలో ఉందని మండిపడ్డారు. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు నేతలు ప్రకటించినప్పటికీ కేంద్రం దమనకాండ కొనసాగించడం గర్హనీయమని చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఎన్కౌంటర్ల పేరుతో నిర్దాక్షిణ్యంగా చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ బోర్డర్లో ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో ప్రముఖ నక్సలైట్ నాయకుడు హిడ్మాను, ఆయన భార్యను, మరికొద్దిమంది నక్సలైట్ సోదరులను దుర్మార్గంగా కాల్చి చంపడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాం. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, హోంమంత్రి అమిత్ షా ఇవాళ దుర్మార్గంగా ప్రభుత్వ దమన నీతిని కొనసాగిస్తూ ఉన్నారు. నక్సలైట్ వర్గాలు చర్చలకు సిద్ధం, సంప్రదింపులు చేయండి అని చెప్పి వారు చెప్పినప్పటికీ పదే వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని కాలరాశారు.
ఇవాళ దుర్మార్గంగా హత్యాకాండ కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే వందలాది మందిని పొట్టన పెట్టుకున్నారు. మరి ఈరోజు కూడా అలాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ఘటన పైన న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి వచ్చి వారితో సంప్రదింపులు జరపాలి. ఏవైతే సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉందో ఆ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. అట్లు కాకుండా మాకు అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ పోలీసుల ద్వారా, పారామిలిటరీ ఫోర్సెస్ ద్వారా, ఆయుధాల ద్వారా ఈ సమస్యల పరిష్కారం చేయాలనుకుంటే ఎన్నటికీ ఈ సమస్యల పరిష్కారం చేయలేరు. ఎంతమంది నక్సలైట్ వెళ్ళిపోయినా సరే అది ఏదో రకంగా అది మరి తలెత్తూనే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ దుర్మార్గ చర్యలు విడనాడి ఇప్పటికైనా సరే వారితో చర్చలు చేయాలి. వారి సమస్యల పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. ఆ రకంగా కాకుండా మేము ఇదే పద్ధతిలో కొనసాగుతామంటే ప్రజలు తగు రీతిలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని కూడా సిపిఐ తరఫున హెచ్చరిస్తారు. అర్బన్ నక్సల్స్ పౌర హక్కుల సంఘం నేతలు వామపక్షాలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టుల పోలీసులకు చిక్కిన ప్రతి సందర్భంలోనూ మావోయిస్టులను పట్టుకుని కాల్చి చంపేస్తున్నారంటూ విష ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షేక్ బాజీ మాట్లాడుతూ ఆపరేషన్ ఖగార్ ప్రారంభమైన తర్వాత వామపక్షాలు ఇష్టానుసారం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఇన్ఫార్మర్లు నెపంతో అమాయక గిరిజనులను మావోయిస్టులు పొట్టన పెట్టుకున్నప్పుడు పౌర హక్కు సంఘుల నేతలు, వామపక్ష నేతలు అర్బన్ నక్సల్స్ నోరు ఎందుకు మెదపలేదని బీజేపీ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. దేశ శాంతి భద్రతలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, హిడ్మా ఎన్కౌంటర్ పై ఏపీ పోలీసులు తాము అభినందిస్తున్నామని పేర్కొన్నారు. ఏదైతే సేవా తత్పరతో సేవా హి పరమో ధర్మ అనేటువంటి మాటను నిజం చేస్తూ ఆ ప్రాంతం మొత్తం కూడా విద్యాలయాలు, నీళ్లు, అనేకమైనటువంటి వసతులు కల్పించి ప్రాంతాన్ని అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేసినటువంటి శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారి కార్యక్రమానికి పెద్దలు నరేంద్ర మోడీ గారు రావటం మన ఆంధ్ర ప్రజల యొక్క శుభ సంకేతం. ఏదైతే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన అభివృద్ధి ఫలాలతో సమాజం విస్తరించాలి, అదేవిధంగా శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని కోరుకునేటువంటి ఆలోచన కలిగినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ఈ దేశం యొక్క భావతత్పరణం. రెండవది, నిన్న జరిగినటువంటి హిడ్మా యొక్క ఎన్కౌంటర్ ఏదైతే ఉందో దీని పట్ల ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున పోలీస్ శాఖ వారిని మేము మనస్ఫూర్తిగా ప్రశంసిస్తూ ఉన్నాం. ఏదైతే ఆపరేషన్ ఖగార్ ప్రారంభం తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి 125 నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈనాడు అవి కేవలం 3 ప్రాంతాలుగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో దేశంలో ఎక్కడ కూడా అశాంతి అల్లకొలాలు సృష్టించే వారి పట్ల ఈ ప్రభుత్వం, ఎన్డీఏ యొక్క ప్రభుత్వం పూర్తిగా కఠినాత్మకమైన వైఖరి ఉంటుందనేది రుజువు చేస్తూ వెళ్తున్నటువంటి పద్ధతిలో ఆపరేషన్ ఖగార్ ప్రారంభమైన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాల దాని మీద ఏర్పడినటువంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి పారిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లోకి వచ్చినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో అందులో నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయినటువంటి కమాండరు దాదాపుగా 250 మందిని బలి తీసుకున్నటువంటి పోలీస్ కుటుంబాల అమరవీరుల యొక్క మరణానికి కారణమైనటువంటి వ్యక్తి, భారతీయ జవాన్లు ఏవైతే ఉన్న జవాన్లు కానీ, సిఆర్పిఎఫ్ దళాలు కానీ, మిలిటరీ సిబ్బందిని కానీ బలి తీసుకున్నటువంటి వ్యక్తి హిడ్మా యొక్క ఎన్కౌంటర్ని మేము పూర్తిగా సమర్థిస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని జరిగిన తర్వాత మూడో పరిణామం ఏదైతే ఉందో నిన్న ఆయన అదుపులో తీసుకున్న తర్వాత ఎక్కడైతే పెనలూరు కానీ, కానూరు కానీ, కాకినాడ కానీ, ఏలూరు కానీ, గన్నవరం కానీ అనేక ప్రాంతాల్లో మావోయిస్టులు ఎక్కడైతే వచ్చారో ఆ వచ్చినటువంటి ప్రాంతాల్లో నేను అదుపులో తీసుకున్న తర్వాత ఎక్కడ ఖగారు ఆ యొక్క కర్రెగట్ట యొక్క ఫలితం తర్వాత పొగ పెడితే ఆ పొగ దెబ్బకి పారిపోయినటువంటి నక్సలైట్లు
ఆశ్రయించినటువంటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఆశ్రమం పొందారో నేటి తరం యువత పుస్తక పఠనం చేయవలసిన అవసరం ఉందని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ విశ్వవిద్యాలయం రిజిస్టర్ డాక్టర్ వేమిరెడ్డి రాధికారెడ్డి తెలిపారు. పుస్తక పఠనం చేయకపోతే చరిత్ర తెలియదన్నారు. చరిత్ర తెలియకపోతే అనేక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. చిన్నతనం నుండి పుస్తక పఠనం చేసే విధంగా తల్లిదండ్రులు చూడాలని సూచించారు. బందరోడ్ బెంచ్ సర్కిల్ సమీపంలోని సర్వోత్తమ గ్రంథాలయం నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ ఆరోగ్య శాస్త్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ వేమిరెడ్డి రాధికారెడ్డి, ఆత్మీయ అతిథులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం గ్రంథాలయ సమాచార శాస్త్ర విభాగ పూర్వ అధిపతి ఆచార్య ఏఏఎన్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి వేమిరెడ్డి రాధికారెడ్డి మాట్లాడుతూ పుస్తక పఠనం చేయకపోతే చరిత్ర తెలియదన్నారు. మన చరిత్రను తెలుసుకోకపోతే మనం మన ఉనికిని కోల్పోయినట్లేనని అన్నారు. పుస్తకాల ద్వారానే చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితులు అటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను, విద్యార్థులను పుస్తక పఠనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో 100 సంవత్సరాల చరిత్ర పూర్తి చేసుకున్న గ్రంథాలయం సర్వోత్తమ గ్రంథాలయం అని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా లక్షల పుస్తకాలను అందించడం ఈ గ్రంథాలయం ఒకటని తెలిపారు. అనంతరం సర్వోత్తమ గ్రంథాలయ కార్యదర్శి రావి శారద మాట్లాడుతూ గ్రంథాలయాల్లో ఉన్న వనరులను అందరికీ తెలియచేయాలనే లక్ష్యంతోనే ఈ వారోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహించామని తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందించడం జరిగిందని వివరించారు. 8వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా సర్వోత్తమ గ్రంథాలయంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వారం రోజులు కాకుండా రకరకాల పోటీలు నిర్వహించి పోటీలో విజేతలకి ఇవాళ బహుమతులు ఇస్తున్నాం. ఈ మీటింగ్కి రాధికారాణి గారు రిజిస్ట్రార్ వచ్చారు. అట్లాగే ఏఎన్ రాజ్ గారు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన కూడా రావటం జరిగింది. మేము డ్రాయింగ్ వగైరా చాలా పోటీలు నిర్వహించాం. పోటీలు మామూలుగా ఏదో బొమ్మ వేసి వెళ్ళటం కాకుండా వాళ్ళకు థీమ్ ఇచ్చి దాని మీద బొమ్మలు, అలాగే ఎక్కువగా మేము చేసే పోటీలు పుస్తకాల వైపు పిల్లల్ని ఆకర్షించడానికి, పుస్తకాలను చదివించేలాగా బుక్ రివ్యూస్ అవి కూడా అప్పటికప్పుడు పుస్తకం ఇచ్చి వాళ్ళు ఆ పుస్తకం చదివి మాకు రివ్యూ చెప్తారు, రాస్తారు. రకరకాలుగా ఇలా చేస్తున్నాం. అలాగే క్విజ్ పోటీలు కూడా నిర్వహించాం. చాలా స్కూల్స్, కాలేజెస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఒక్కొక్క క్లాస్కి 2 పోటీలు చొప్పున నిర్వహించాం. అట్లా 100కి పైగా ప్రైజులు ఈరోజు మనం విద్యార్థులకి ఇవ్వటం జరిగింది. ఈ వారోత్సవాల్లో ముఖ్యమైనది గ్రంథాలయాల ప్రచారం, గ్రంథాలయంలో ఉన్న వనరులను వీళ్ళందరికీ పరిచయం చేయటం. అందుకోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి మూలం మీ అందరికీ తెలిసే ఉంటుంది. 1919లో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ పక్షాన మెడ్రాస్లో ఒక మహాసభ, ప్రథమ అఖిల భారత పౌర గ్రంథాలయ మహాసభ జరిగిన తేదీని పురస్కరించుకుని 14వ తేదీ నుంచి 20వ తేదీ దాకా ఈ జాతీయ వారోత్సవాలను చేస్తున్నాం. మనం 58వ వార్షికోత్సవం మన వారోత్సవాల సందర్భంగా ఇక్కడ గ్రంథాలయంలో, సర్వోత్తమ గ్రంథాలయంలో ఈరోజు నేను ముఖ్య అతిథిగా వచ్చాను. సో పిలవగానే అంటే మన ప్రెసిడెంట్ గారు మీరు రావాలి అనగానే ఎందుకు అని నేను అడగలేదు. యాక్చువల్లీ లైబ్రరీ అనగానే అంటే పిల్లలు అండ్ బుక్స్ అనగానే నేను వచ్చేసాను అనమాట. తర్వాత ఈ లైబ్రరీ 1914లో దాదాపు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న లైబ్రరీ ఇది. ఆ ఉద్యమంలో భాగంగా ఏర్పడినది. ఆ తర్వాత ఎంతోమంది మహానుభావులు దీన్ని అలా వాళ్ళ కృషితో ఈరోజు ఈ స్థాయిలో ఉంది. శారదా గారు దాదాపుగా గత 50 ఏళ్ళుగా దీన్ని నిర్వహణలో కానీ దాన్ని డెవలప్మెంట్లో కానీ పాలు పంచుకుంటూ ఇంత స్థాయికి తీసుకొచ్చారు. అంటే ఇన్ని రకాల పుస్తకాలు ఒక చోట దొరకడం అనేది మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేదేమో. ఇన్ని వేల లక్షల్లో పుస్తకాలు ఉన్నాయి. అది కూడాను విత్ ఆల్ డిజిటలైజేషన్, లేటెస్ట్ డెవలప్మెంట్స్తో ఉండడం అనేది మనం ఇంకా ఎక్కడా చూడము. తర్వాత ఒక లైబ్రరీని నిర్వహించడమే కాదు, ఈ వారోత్సవాలతో ఏంటంటే ఒక అవేర్నెస్, అంటే మన జనాల్లో ఇప్పుడు దాదాపుగా ఒక 30-40 సంవత్సరాల క్రితము పుస్తకాలు తీయడము, చదవడం అనేది ప్రతి ఇంట్లో ఒక ట్రెడిషనల్గా ఉండేది. వేసవి సెలవులు అనగానే ఏదో ఒక బుక్స్కి తెచ్చుకోవడము, చదువుకోవడం చేసేవాళ్ళు. సో ఇప్పటి పిల్లల్లో క్రమంగా మనకి టీవీలు, స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ వచ్చాక పుస్తక పఠనం అనేది చిన్నగా తగ్గిపోతూ వస్తుంది. తర్వాత వాళ్ళు మెయిన్గా స్కూల్ బుక్స్ వరకు పరిమితం అవుతున్నారు తప్ప
ఇతర పుస్తకాలు ఇన్ని రకాలుగా ఉంటాయి అంటే సోషల్వి ఉంటాయి, సైన్స్ ఉంటుంది, ఫిక్షన్ ఉంటుంది, లేదా లిటరేచర్ ఉంటుంది, ఇన్ని రకాలుగా పుస్తకాలు ఉంటాయని కూడా ఇప్పటి జనరేషన్కి అవగాహన లేదని అనిపిస్తుంది. సో పుస్తక పఠనంతో ఇంకా చాలా లాభాలు కూడా ఉన్నాయి. ఏంటంటే వాళ్ళలో ఉన్న ఆలోచన శక్తిని పెంచడం, ఆ తర్వాత సృజనాత్మకతని, క్రియేటివిటీని, ఆ తర్వాత డెసిషన్ మేకింగ్, నెక్స్ట్ ఇంకొకటి వాళ్ళ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని కూడా పెంచుతుంది బుక్స్. ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి వారిని ప్రోత్సహించడమే తమ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమని ఏపీజే అబ్దుల్ కలాం ట్రస్ట్ అధ్యక్షులు ఆసిఫ్ పాషా అన్నారు. దేశానికి రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా ముందుకు వెళ్లిన ప్రతి పిల్లవాడిని గుర్తించి సన్మానిస్తామని తెలిపారు. వారిలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నామని చెప్పారు. చెన్నైలో నిర్వహించిన సిప్ ఇంటర్నేషనల్ ప్రాడికి 2025లో పాల్గొని సత్తా చాటిన నగర విద్యార్థిని సనా తప్సుమ్నుకు అభినందన కార్యక్రమాన్ని ఏపీజే అబ్దుల్ కలాం ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడ ఆటోనగర్లోని ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించారు. సిప్ అబాకస్ అండ్ మెంటల్ ఆర్థమెటిక్ కాంపిటీషన్లో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలకు సనా తప్సుమ్ అత్యుత్తమ ప్రతిభ కనపరిచి బెస్ట్ పెర్ఫార్మర్ బహుమతిని, సర్టిఫికేట్ను పొందింది. ట్రస్ట్ అధ్యక్షులు షేక్ ఆసిఫ్ పాషా, డాక్టర్ ఫిరోజ్ పాషా, అబ్దుల్ హమీద్, అబ్దుల్ లతీఫ్, సాబు, అబ్బులు, శ్రీనివాస్ రెడ్డి, శ్రీను వెంకటేశ్వరరావు విద్యార్థినికి శాలువా కప్పి అభినందించారు. ఆమెకు శిక్షణ ఇచ్చిన సిప్ అబాకస్ కానూరు బ్రాంచ్ శిక్షకురాలు మంజులకు, ప్రోత్సహించిన తల్లిదండ్రులకు శాలువాలు కప్పి సత్కరించారు. ఆసిఫ్ పాషా జన్మదినం సందర్భంగా ఆయన అందరితో కలిసి కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ పాషా మాట్లాడుతూ మినీ ట్రక్ అసోసియేషన్ సభ్యుడు కుమార్తె అబాకస్లో అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ కనపరచడం గర్వకారణమని తెలిపారు. దేశానికి, రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా ముందుకు వెళ్లిన ప్రతి పిల్లవాడిని గుర్తించి ట్రస్ట్ తరపున ఘనంగా సన్మానిస్తామని తెలిపారు. వారిలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నామని చెప్పారు. శిక్షకురాలు మంజుల మాట్లాడుతూ అబాకస్లో శిక్షణ పొందటం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత, అర్థమెటిక్ నైపుణ్యాలు పెరుగుతాయన్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అబాకస్ పోటీలు జరుగుతాయని, తమ సంస్థ నుంచి 10 మంది విద్యార్థులు పాల్గొన్నారని, అందులో సనాకు బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు వచ్చిందన్నారు. అది రత్నదీప్ ఆపోజిట్ ఉంది ఇన్స్టిట్యూట్. మేము పెట్టి 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 3rd ఇయర్లోకి ఎంటర్ అయ్యాము. ప్రస్తుతం మా దగ్గర 120 మంది పిల్లల్ని తీర్చిదిద్దుతున్నాము. దీనివల్ల ఉపయోగం ఏంటి అబాకస్ వల్ల అంటే పిల్లల్లో కాన్సన్ట్రేషను, లిజనింగ్ స్కిల్స్, అర్థమెటిక్ స్కిల్స్ పెరుగుతాయి. కాన్సన్ట్రేషన్ పెరగటం అంటే ఓన్లీ అబాకస్ మ్యాథ్స్లోనో కాదు, వాళ్ళు స్కూల్లో కూడా ప్రతి చైల్డ్ని ఇంప్రూవ్ చేసే బాధ్యత మా మీద ఉంటుంది. వాళ్ళు ఎలా ఇంప్రూవ్ అవుతారు అని అంటే జస్ట్ 9 టేబుల్స్ చెప్పడానికి కష్టపడే పిల్లలు మా దగ్గర జాయిన్ అయిన తర్వాత 16 నెలల్లో వచ్చే ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే 99 టేబుల్స్ చెప్పిస్తాము. వితౌట్ వాళ్ళ చేతిలో ఏమీ లేకుండా ఏ పిల్లలైనా ఒకే రకంగా ఇంప్రూవ్ చేసే బాధ్యత మా మీద ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు జరిగిన దాన్ని ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అంటారు. ఎవ్రీ ఇయర్ స్టేట్ లెవెల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇలా 3 లెవెల్స్ ఆఫ్ కాంపిటీషన్స్ జరుగుతాయి. చారిటబుల్ ట్రస్ట్ నుంచి మా గ్రామంలో సనత్ నగర్కు సంబంధించిన మా ఒక సోదరుడు కుమార్తె ఈ రకమైన విద్యని ఎంతో ఉత్సాహంగా వాళ్ళ గురువులైన మాస్టర్స్కి
వాళ్ళు ఎంతో ప్రోత్సహించి తల్లిదండ్రుల ప్రోత్సాహం, వాళ్ళ గురువుల ప్రోత్సాహంతో మా గ్రామం నుంచి ఒక పిల్ల ఈ స్థాయికి ఎదిగిందంటే మాకెంతో సంతోషకరంగా ఉంది. ఇంకా దేవుడి దయ వల్ల, మా అందరి పెద్దల దయ వల్ల ప్రభుత్వాలు కూడా అటువంటి పిల్లల్ని సహకరించి ఇంకా ముందుకు నడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈడ్పుగల్లు గ్రామంలో అయ్యప్ప పడిపూజ భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక దేవినేని బాలగంగాధరరావు తోటలో అనిల్ కుమార్, రాజారాం కిరణ్ ఆధ్వర్యంలో అయ్యప్ప దీక్షాదారులు నిర్వహించిన ఈ పడిపూజలు కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా పాల్గొని అయ్యప్ప స్వామికి పూజలు చేశారు. పడిపూజ అనంతరం అయ్యప్పలకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు దుర్గారావు, శంకర్ మేస్త్రీలు, అయ్యప్ప దీక్షాదారులు, భవానీలు, భక్తులు పాల్గొన్నారు. స్వామి అయ్యప్ప నీకు నైవేద్యం చేస్తున్నాము. శరణమయ్యప్ప 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 శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి మా స్వామి అయ్యప్ప వందనమో వందనమో మా స్వామయ్యప్ప అయ్యనే పనయ్యప్ప శరణమిల్లయ్యప్ప కర్పూర జ్యోతి శరణపనయ్యప్ప. నమో నమః. ఓం శ్రీ సర్వదేవతాభ్యం నమో నమః. ఓం శ్రీ నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం असतो मा सद्गमय. ओम शांति कंठ स्वामी कथा स्वामी अय्यप्प स्वामी ओमय्यप्प स्वामी अय्यप्प नीकु नैवेद्य अय्यप्प स्वामी शरणमय्यप्प स्वामी अय्यप्प स्वामी వెనక్కి విసురుదుగన్నా. హరి ఓం ఉత్తిష్ట. దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం. ఎదలన్నీ చెప్పేశాము మనసంతా స్వామి చెప్పేసి స్వామి ఎదలన్నీ చెప్పేద్దామా. హరిహర తనయుడ అందరి దేవుడ ఆపదలో ఆదుకునే శబరిమలైనాథుడందరూ స్వామి శరణమయ్యప్ప. అందరూ చెప్పండి. ఓం ఓం శ్రీ శ్రీ భూతనాథ భూతనాథ సదానంద సదా నమో నమః నమో నమః నమో నమః నమో నమః నమో నమః. స్వామి వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా ఆశీర్వదించవలసిందిగా స్వీకరించవలసిందిగా ప్రార్థన. అందరూ 2028 లాస్ ఏంజల్స్ లో ఒలింపిక్స్ లో పథకం సాధించడమే లక్ష్యంగా కఠినమైన శిక్షణ తీసుకుంటున్నట్లు ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత ఒలింపియన్ బొమ్మదేవర ధీరజ్ తెలిపారు. మార్గదర్శకుడు చెరుకూరి లెనిన్ జ్ఞాపకార్థం 2028 ఒలింపిక్ పతాకాన్ని ఇంటికి తీసుకురావాలని ధ్యేయంగా పెట్టుకున్నానని, ఆ పతాకాన్ని తన గురువు చెరుకూరి లెనిన్ కు అంకితం చేస్తానని చెప్పారు. విజయవాడ మహానట్ రోడ్ సమీపంలో ఉన్న విజయలక్ష్మి కాలనీలోని చెరుకూరి ఓల్గా విఎంసి ఆర్చరీ అకాడమీని ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ బంగారు పతక విజేత ఒలింపియన్ బొమ్మదేవర ధీరజ్ సందర్శించారు. తన గురువు చెరుకూరి లెనిన్ కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అకాడమీ చీఫ్ కోచ్ చెరుకూరి సత్యనారాయణ నుండి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం అతను మీడియాతో మాట్లాడుతూ రాబోయే అంతర్జాతీయ ఈవెంట్ల కోసం భారత జట్టులో తన స్థానాన్ని దక్కించుకోవడానికి తాను కఠినమైన శిక్షణ పొందుతున్నానని చెప్పాడు. డిసెంబర్లో హైదరాబాద్లో జరగనున్న సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లపై, ఆ తర్వాత వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న ఆసియా క్రీడలకు సన్నాహాలపై తన తక్షణ దృష్టి ఉందని అన్నారు. ఆసియా ఛాంపియన్షిప్ సెమీఫైనల్లో కొరియాను ఓడించడం 45 ఏళ్ల భారత ఆర్చరీ చరిత్రలో ఒక మైలురాయి విజయమని ధీరజ్ అన్నారు. ఈ విజయం తన ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచిందని, 2028లో లాస్ ఏంజల్స్లో జరిగే ఒలింపిక్ పతాకాన్ని గెలుస్తానని తనకు ఖచ్చితంగా తెలుసునని అన్నారు. ఒలింపిక్ సన్నాహాల్లో భాగంగా 2027లో జరిగే ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్లో కూడా పాల్గొనాలని యోచిస్తున్నట్లు తెలిపారు. చీఫ్ కోచ్ సత్యనారాయణ మాట్లాడుతూ ధీరజ్ ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్షిప్ మరియు ఒలింపిక్స్లో పతాకాలు గెలుస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు.
అలాగే ఆసియా ఛాంపియన్షిప్లో కాంపౌండ్ ఆర్చరీలో మరో బంగారు పతక విజేత వెన్నం జ్యోతి సురేఖను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేవరా వెంకట్రామ, ఉపాధ్యక్షులు బొమ్మదేవర శ్రావణ్ కుమార్, గొట్టిపాటి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 98 సంవత్సరాల క్రితం ఒలింపిక్స్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు కొరియన్ ఆధిపత్యాన్ని ఎవరు కూడా ఓడించలేకపోయారు, అధిగమించలేకపోయారు. భారతదేశంలో ఆర్చరీ స్టార్ట్ అయ్యి 48 సంవత్సరాలు అయింది. ఈ 48 సంవత్సరాల చరిత్రలో కూడా ప్రారంభంలో ఒక రికర్వ్ విభాగమే ఉండేది. ఒక 4 పురుషులు 4 మహిళలు మాత్రమే వాళ్ళ ఏజ్ గ్రూపులో వెళ్ళి ఆడి వచ్చేసేవాళ్ళు, ఒట్టి చేతులతో వచ్చేవాళ్ళు. 35 ఏళ్ల పాటు అదే జరిగింది. అది ఒలింపిక్స్ అయినా, ఏషియన్ గేమ్స్ అయినా, ప్రపంచ ఛాంపియన్షిప్ అయినా మనకు ప్రాతినిధ్యం మాత్రమే ఉండేది, ఖాళీ చేతులతో వచ్చేవాళ్ళం. 2005 నుంచి భారతదేశ లెనిన్ వచ్చిన తర్వాత, ఇండియా కోచ్ అయిన తర్వాత అనేక మార్పులు చెందుతూ మరి వాళ్ళ విజయవాడలో పిల్లలు లేకుండా భారత జట్టులో 2002 ఏషియన్ గేమ్స్ లో విజయవాడ నుంచి మంగళ్ సింగ్ మనకి మెడల్ తెచ్చాడు. 2008 చైనా ఒలింపిక్స్ మీ అందరికి తెలుసు. ఏకైక ఆర్చర్ విజయవాడ నుంచి మరి చైనా ఒలింపిక్స్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి వల్గా అకాడమీ ఆర్చర్ ప్రాతినిధ్యం వహించి ర్యాంకింగ్ లో నెంబర్ 1 ర్యాంకు సాధించి, చైనా చేసిన మోసం వల్ల లాస్ట్ మినిట్ లో గ్రౌండ్ మార్చడం వల్ల క్వార్టర్ ఫైనల్ లో మనం ఓడిపోయి 8th ర్యాంకులో ఉండిపోయాం. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ లో బెర్త కోసం రియో ఒలింపిక్స్ కూడా మన అకాడమీ నుంచే బెర్త తెచ్చాం. మంగళ్ సింగ్ టైఫాయిడ్ రావడం వల్ల మంగళ్ సింగ్ ప్రాతినిధ్యం వహించలేకపోయాడు. అతని స్థానంలో అతోని దాస్ ఆడాడు, కానీ క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకు వెళ్ళలేకపోయాడు. టోక్యో ఒలింపిక్స్ వచ్చేపాటికి మన దురదృష్టం చిన్నవాడు అవటం వల్ల సీనియర్ల ఎక్స్పీరియన్స్ తట్టుకుని కొంచెం అర్థం చేసుకోవడంలో చిన్న లోపం చేయడం వల్ల నా శిష్యుడు ధీరజ్ 0.25 తేడాతో ఈ ఇండియన్ టీంలో స్థానం కోల్పోయాడు. 4th ర్యాంకులో ఉండి స్టాండ్ బైగా ఉన్నాడు. కారణం ఒలింపిక్స్ లో 3 మాత్రమే ఆడతారు. అదే కసితో బెర్త కోల్పోయినటువంటి లక్ష్యాన్ని తిరిగి ప్యారిస్ ఒలింపిక్స్ జరగకూడదనే లక్ష్యంతో కఠోర శిక్షణ పొందుతూ మరి 20 ఏళ్ల తర్వాత ఆర్మీలో మరి ధీరజ్కి ఇండియన్ ఆర్మీ ఒక అవకాశం ఇచ్చింది. అక్కడ ఉద్యోగంలో చేరి ఓజీక్యూ వాళ్ళు స్పాన్సర్షిప్ కూడా లభించడం వల్ల మరి జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోలాండ్ లో బంగారు పథకాన్ని దేశానికి సాధించడంలో 2018లో ధీరజే కారణం. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. అది వరల్డ్ ఛాంపియన్షిప్లు అయినా, వరల్డ్ కప్స్ అయినా కొరియన్స్ ని ఓడిస్తూ ముందుకు వెళ్తానే ఉన్నాడు. అందరికీ నమస్కారం అండి. ముందుగా నన్ను విష్ చేస్తానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ రీసెంట్లీ జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్లో ఛాంపియన్ అవుతాం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చిన్నప్పటి నుండి ఒలింపిక్ గోల్డ్ మెడల్ లక్ష్యంగా లెనిన్ అయినా, సత్యనారాయణ సార్ అయినా అందరూ అదే లక్ష్యంతో ప్రాక్టీస్ చేయించారు. అండ్ మెల్లమెల్లంగా బేసికలీ 4 టోర్నమెంట్లు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఒలింపిక్ గోల్డ్ వేలో. ఏషియన్ ఛాంపియన్షిప్, వరల్డ్ ఛాంపియన్షిప్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ ఒలింపిక్ గేమ్స్. వీటిలో ఇప్పుడు దాకా ఇండియాకి ఇండివిజువల్ మెడల్ వస్తాం అనేది లేదు. ఆ ఈవెంట్లో ఏషియన్ కంట్రీస్ని ఓడించి కొరియా, జపాన్, చైనా ఏవైతే ఒలింపిక్ ఛాంపియన్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళతో గెలిచి ఈ గోల్డ్ మెడల్ సాధిస్తాం అనేది చాలా ప్రౌడ్ మూమెంట్ ఇండియాకి. అండ్ ఈ గెలుపు వల్ల వచ్చే ఏషియన్ గేమ్స్లో అయినా, వరల్డ్ ఛాంపియన్షిప్స్లో అయినా, ఒలింపిక్లో అయినా మంచి బూస్టప్ ఉండిద్దని భావిస్తున్నాను. అండ్ ఏదైతే మనం మైండ్ సెట్ పెట్టుకున్నామో ఒలింపిక్ గోల్డ్ కావాలనేది, సో అందుకు తగ్గ సపోర్ట్ కూడా మన ఏపీ గవర్నమెంట్ గ్రౌండ్ పరంగా అయినా, ఎక్విప్మెంట్ పరంగా అయినా ఇంకా మనకి సపోర్ట్ చేస్తే ఇంకా బాగుండిద్దని భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సపోర్ట్తోనే మనం ఇంత హైస్కి ఎదగలుగుతున్నామంటే ఇంకా వరల్డ్ క్లాస్ సపోర్ట్స్ వస్తే వరల్డ్ క్లాస్ రిజల్ట్స్ కూడా ఇంకా ఈజీగా తేగలమని నమ్మకంతో సపోర్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆర్చరీకి ఆ సపోర్ట్ అందిస్తారని, వరల్డ్ ఆర్చరీ అనగానే అందరూ ఏపీ వైపు చూసి మనం ఆ స్థాయిలో ఎదుగుదామని కోరుకుంటూ థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.